కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేసేది 2 లిస్ట్‌ల కోసం మాత్రమే. ఒకటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఇంకోటి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ఈ 2 లిస్ట్‌లు రిలీజ్ అయ్యే ముందు ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. ఏంది ఆ లిస్టు? అసలు ఈ 2 లిస్ట్‌లకును ఆ లిస్ట్‌కు ఏంటి సంబంధం? ఆ లిస్ట్ వల్ల ఈ లిస్ట్‌లు డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అని చెప్పి మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అండ్ దాంతో పాటుగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌తో పాటు సో, మనకు ఏవైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఏవైతే 2 ఉన్నాయో ఆ లిస్ట్‌ల కంటే ముందు ఇంకొక లిస్ట్ రిలీజ్ అయితదన్నట్టు. ఆ లిస్ట్ రిలీజ్ అయితేనే ఈ లిస్ట్ రిలీజ్ అయితాయా? అసలు ఆ లిస్ట్‌కి, ఈ లిస్ట్‌కి సంబంధం ఏమన్నా ఉందా? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మీకు ఫుల్ క్లారిటీ వస్తది. సో దట్ మంచి అనాలిసిస్ అయితే చేసిన నేను లాస్ట్ ఇయర్‌ని బేస్ చేసుకొని. సో దట్ ఈ వీడియోని ఎండ్ దాకా చూస్తే మీకు క్లారిటీ వస్తది. అండ్ ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం. ప్రీవియస్‌గా చాలా చేసుకున్నాం. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో చేసుకున్నా. ఫర్దర్‌గా వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి గానీ అండ్ ప్రీవియస్‌గానే మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. ఈ క్వారీ ఐడీని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అప్డేట్స్ కావచ్చు. ఫర్దర్ కూడా ఇట్లాంటి అప్డేట్స్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ గురించి కానీ అండ్ జాయినింగ్ అప్పుడు కానీ ఏం చేయాలని చెప్పి ప్రతిది కూడా మనం మాట్లాడుకుంటాం కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నీకు అప్డేట్స్ అయితే మన సైడ్ నుండి వస్తాయి. సో నువ్వు ఎక్కడ కూడా సఫర్ కాకుండా ఉంటావు అన్నట్టు. ఓకేనా? అండ్ సో మనం వీడియోని స్టార్ట్ చేసుకునే దానికంటే ముందు మనం అనలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మీ అందరికీ తెలుసు సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనలిసిస్ ట్యూటర్ యాప్ లోపల మనం గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం అని చెప్పి మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది నేను డీటెయిల్‌గానైతే గైడ్ చేస్తా అన్నట్టు అనలిసిస్ గైడెన్స్ లోపల. అండ్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసిన ఆల్రెడీ మీకు ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్ట్ కేటగిరీ వైజ్ ఉంటాయి సీట్స్ లిస్ట్ అండ్ కాలేజ్ లిస్ట్ కోర్స్ లిస్ట్ ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి గైడ్ చేసిన మీకు ప్రీవియస్గానే అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి కూడా నేను మీకు గైడ్ అయితే చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తాను నేను. అండ్ ఎవ్రీ మంత్ 10th 20th 30th లైవ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా లైవ్స్ కండక్ట్ చేసుకున్నాం. ఓకేనా? 2-3 డేస్కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేసుకోవడం అయితే అవుతుంది అన్నట్టు. అండ్ టాప్ కాలేజ్కి సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసిన నేను టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పిన ఎవరైతే ఎలిజిబుల్ లేరో వాళ్ళకి. సో ఇట్లాంటి గైడెన్స్ అయితే మనం అనలిసిస్ గైడెన్స్ త్రూ అయితే గైడ్ చేస్తూ ఉంటాం. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. మీకు 6 మంత్స్ గైడెన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? 6 మంత్స్ గైడెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మీకు లైవ్లు కండక్ట్ చేస్తూ ఉంటా. లైవ్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తా అన్నట్టు. ఓకేనా? సో ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ అండ్ దిస్ లిస్ట్. ఓకేనా? నేను ఇందాక చెప్పిన కదా ప్రీవియస్గా మనకు ఏదైతే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత మనకి 2 లిస్టులు రిలీజ్ అవుతాయి అని చెప్పి చెప్పిన నేను. ఒకటేమో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఇంకొకటేమో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ఈ 2 లిస్టులల్లా ఓకేనా? మనకు 2 లిస్టులు అయితే ఉంటాయి అన్నట్టు. ఈ 2 లిస్టులల్లా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ 2 లిస్టులు రిలీజ్ చేసే ముందు మనకి ఇంకొక లిస్ట్ రిలీజ్ అవుతుంది. అది పీడబ్ల్యూడి లిస్ట్. ఓకేనా? పీడబ్ల్యూడి లిస్ట్ అన్నట్టు. ఈ పీడబ్ల్యూడి లిస్ట్ లోపల మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మనం చేసుకున్నాం. ఓకేనా? ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. ఓకేనా? ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అంటాం, లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్స్ అంటాం చేసుకున్నాం మనం. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ బేస్డ్ మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా పీడబ్ల్యూడి లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు అన్నట్టు. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్కి, పీడబ్ల్యూడి లిస్ట్కి ఏమైనా సంబంధం ఉందా అంటే సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బేస్డే ఈ 3 లిస్టులు ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? ఆన్లైన్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరి డాటా బేస్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చేసుకుంటారు. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో ఈ 3 లిస్టులు కూడా ఎందుకు హెల్ప్ అవుతాయి మరి అంటే సీట్ అలాట్మెంట్ లోపల. ఓకేనా? సీట్స్ ఇవ్వాలి కదా! సీట్స్ ఇవ్వాలంటే ఇప్పుడు పీడబ్ల్యూ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్మెంట్స్ అయితే చేస్తారు అన్నట్టు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఈ రెండింటికి కొంచెం టైం ఇచ్చి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఈ మూడింటిని మెర్జ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని అండ్ దాని తర్వాత
నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ని, ఓకేనా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ని అండ్ దాని తర్వాత పీడబ్ల్యూ లిస్ట్ని, ఈ మూడింటిని మెర్జ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, సో ఈ 3 లిస్టులు మనకు రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనకు వెబ్ ఆప్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, వెబ్ ఆప్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మరి 3 లిస్టులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని అంటే, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు రిలీజ్ అవ్వక ముందుకే మనకు పీడబ్ల్యూడి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, సో దానికి సంబంధమే ఉండదు. బట్ ఈవెన్ దో పీడబ్ల్యూడికి సంబంధించి ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి లిస్ట్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటారో ఇందులోపల పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా వీళ్ళు అప్లోడ్ చేస్తారు అన్నట్టు. సో ఈ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే, లైక్ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు పీడబ్ల్యూడి అప్లికేషన్ది. ఓకేనా, సో పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటారు. సో వీళ్ళు ఎలిజిబుల్లా కాదా, ఓకేనా, ఎలిజిబుల్లా కాదా అని చెప్పి వీళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు పీడబ్ల్యూడిది. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్పి ఇస్తారు. ఓకేనా, నాట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు పీడబ్ల్యూడి వాళ్ళకి. ఓకేనా, పర్సన్ విత్ డిజబిలిటీ అంటాం. అండ్ ఈ లిస్ట్ ఏదైతే ఉందో, పీడబ్ల్యూడి లిస్ట్ ఏదైతే ఉందో వీళ్ళకి ఒక టైం ఇస్తారు అన్నట్టు. అదే రోజు మనకు లైక్ పీడబ్ల్యూడి లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే రోజు మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఈ నోటిఫికేషన్ లోపల వాళ్ళు ఏం చెప్తారు కదా అంటే, సింపుల్గా వాళ్ళు ఈ నోటిఫికేషన్ లోపల పీడబ్ల్యూడి ఎవరైతే ఉంటారో, ఓకేనా, పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక లైక్ ఫిజికల్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఫిజికల్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. పీడబ్ల్యూడి లిస్ట్ అండ్ ఒక నోటిఫికేషన్ ఒకటే రోజు రిలీజ్ చేస్తారు అన్నట్టు. అవి రెండు కూడా ఒకటే రోజు రిలీజ్ చేస్తారు, ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని. ఈ పీడబ్ల్యూడి లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అరౌండ్ ఒక 2 days తర్వాత మీరు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు, ఫిజికల్ వెరిఫికేషన్కి. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ ఎవరు చేస్తారు అంటే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు ఒక మెడికల్ కమిటీని లైక్ కమిటీ అనేది పెడతారు అన్నట్టు. ఓకేనా, ఆ కమిటీ వాళ్ళు ఓకే ఫిజికల్ లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారా లేదా, డిజబిలిటీ ఉందా లేదా అని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్స్ అండ్ ఫిజికల్గా కూడా చూస్తారు అన్నట్టు. సో అప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ నిజంగానే ఉంటే వీళ్ళు ఓకే చేస్తారు. సో మనకేంటంటే ఫస్ట్ మెయిన్గా వీళ్ళు రిలీజ్ చేసేది ఏంది కదా అంటే, పీడబ్ల్యూడి ఫస్ట్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. పీడబ్ల్యూడి ఉంటుందా, పీడబ్ల్యూడి లిస్ట్ ఫస్ట్ ఎవరెవరు అప్లై చేసుకున్నారు పీడబ్ల్యూడి కోటా కింద అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. అందులోపల ఎలిజిబుల్ ఎవరు, ఓకేనా, నాట్ ఎలిజిబుల్ ఎవరు అని చెప్పి వాళ్ళే ఇస్తారు అన్నట్టు. దేన్ని బేస్ చేసుకొని ఇస్తారంటే ఆన్లైన్ అప్లికేషన్ బేస్ చేసుకొని. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ బేస్ చేసుకొని పీడబ్ల్యూడి లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు. అందులోపల ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ పీడబ్ల్యూడి లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, ఈ నోటిఫికేషన్ లోపల వాళ్ళు ఏం చెప్తారు కదా అంటే, వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వమంటారు అన్నట్టు. ఓకేనా, ఫిజికల్ వెరిఫికేషన్ అంటాం దాన్ని, ఫిజికల్ వెరిఫికేషన్. ఫిజికల్ వెరిఫికేషన్ దేనికి, అందరి సర్టిఫికేట్స్ ఆన్లైన్లోనే వెరిఫై చేశారు. ఫిజికల్ వెరిఫికేషన్ పీడబ్ల్యూడి నిజంగానే ఉందా, అసలు డిజబిలిటీ ఉందా నీకు అని చెప్పి రమ్మంటారు అన్నట్టు. ఓకేనా, సో ఈ పీడబ్ల్యూడి లిస్టు అండ్ పీడబ్ల్యూడి వాళ్ళు ఎప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి అని చెప్పి సింగిల్ డే రోజు లైక్ అదే రోజు చెప్తారు అన్నట్టు. అండ్ ఈ పీడబ్ల్యూడి లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 2 daysకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. అరౌండ్ వరంగల్ లోపలనే ఉంటుంది మనకు మ్యాక్సిమం. యూనివర్సిటీ వరంగల్లోనే ఉంది కదా. సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో ఒక ఏం చేస్తారు కదా అంటే, ఒక కమిటీ అనేది చేస్తారు అన్నట్టు. ఆ కమిటీ లైక్ ఏదైతే ఆ కమిటీ ఉందో ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే, వీళ్ళని వెరిఫై చేసి ఓకే ఈయన పీడబ్ల్యూడికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి ఇస్తారు అన్నట్టు. ఓకేనా, సో వీళ్ళ వెరిఫికేషన్ అయిపోవడంతోటే, ఓకేనా, వీళ్ళ వెరిఫికేషన్ అయిపోవడంతో మనకి ఏం చేస్తారు కదా అంటే, వాళ్ళని వెరిఫై చేస్తారు, లైక్ ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తారు. ఆ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత మనకి 2 days లోపల, ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత 2 to 3 days లోపల మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. ఓకేనా, సో పీడబ్ల్యూడి వాళ్ళది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ అని అవుతుంది, కానీ ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత 2 to 3 days లోపల మనకు ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఈ పీడబ్ల్యూడి వాళ్ళ రిజల్ట్ అనేది
తర్వాత రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎలిజిబుల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో, ఈ మూడింటిని మెర్జ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. అంటే మనకు ఫస్ట్ ఇప్పుడు పీడబ్ల్యూడీకి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి. ఈ పీడబ్ల్యూడీకి సంబంధించి 2 to 3 డేస్ లోపల డెఫినెట్‌గా నోటిఫికేషన్ వస్తది. నేను ఎందుకు చెప్తున్నా కదా అంటే, మనకు అక్టోబర్ 30 లోపల లైక్ సెప్టెంబర్ 30కి మనకు అయిపోయిందన్నట్టు. ఓకేనా. సెప్టెంబర్ 30కి అప్లికేషన్ అయిపోయింది. సో, అప్లికేషన్ అయిపోయిన తర్వాత 1 వీక్‌లోనే మనకు ఇది పెట్టాల్సుండే. ఓకేనా. సో, ఏదైతే మనం డిస్కస్ చేసినాం కదా, పీడబ్ల్యూడీ ఎవరు అని చెప్పి మనకు లిస్ట్ అనేది రావాల్సుండే 1 వీక్‌లోనే. ఓకేనా. సో, 1 వీక్ కాదు 4 డేస్‌లో యాక్చువల్‌గా ఏందంటే 4 డేస్‌లోనే వాళ్ళు రిలీజ్ చేస్తారన్నట్టు. కానీ ఏందంటే మనకు లైక్ సద్దుల బతుకమ్మ వచ్చింది, దసరా వచ్చింది. ఓకేనా. అండ్ గాంధీ జయంతి వచ్చింది. సో, ఈ హాలిడేస్ ఉన్నాయి కదా, ఈ హాలిడేస్ రావడం వల్ల కొంచెం డిలే అయింది. మనకు 1 వీక్ అయింది కాబట్టి ఇంకొక 2 to 3 డేస్ లోపల డెఫినెట్‌గా పీడబ్ల్యూడీ లిస్ట్ వస్తది. పీడబ్ల్యూడీకి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి. ఓకేనా. ఎలిజిబుల్ ఎవరు, నాట్ ఎలిజిబుల్ ఎవరు అని చెప్పి మనకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఆ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు అదే రోజు. ఓకేనా. ఒక 2 to 3 డేస్ లోపల మనకు పీడబ్ల్యూడీకి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారన్నట్టు. ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత లైక్ పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అరౌండ్ 2 to 3 డేస్ లోపల మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకు పీడబ్ల్యూడీ లిస్ట్‌కిను ఈ లిస్ట్‌కి సంబంధం ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు పీడబ్ల్యూడీ లిస్ట్‌కిను అండ్ పీడబ్ల్యూడీ లిస్ట్‌కి సంబంధం లేదు. ఓకేనా. వెరిఫికేషన్‌కి సంబంధం లేదు. ఓకేనా. లిస్ట్‌కి సంబంధం లేదు, వెరిఫికేషన్‌కి సంబంధం లేదు. అండ్ వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే, ఏదైతే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఉందో, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్‌కి మనకు రిలీజ్ చేసినా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అంతలా ఈ ఏదైతే ఈ పీడబ్ల్యూడీ ఉందో వీళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో, మనకు ఎంత కాదన్నా ఇంకొక 2 to 3 డేస్ వెయిట్ చేస్తే ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అవుతుంది. పీడబ్ల్యూడీ లిస్ట్ బేస్ చేసుకొని అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు. సో, లైక్ పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది 2-3 రోజులలో రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత 2 రోజులకి వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ తర్వాత 2 నుండి 3 రోజులకి మనకు ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఈ లిస్ట్‌లో రిలీజ్ చేసిన తర్వాత అసలు పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ లోపల ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి ఇంకొక లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు, పీడబ్ల్యూడీ లిస్ట్. అండ్ ఆ పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల సెలక్షన్ లైక్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు జెన్యూన్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇస్తారన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, దేన్ని బేస్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేస్తారు మరంటే, లైక్ ఏదైతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అండ్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అండ్ పీడబ్ల్యూడీ లిస్ట్. ఓకేనా. సో, ఈ మూడింటిని బేస్ చేసుకొని వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో, ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో, ఎంత కాదన్నా ఇంకొక 1 వీక్ ఆఫ్ టైం పడుతుంది. ఇంకొక 1 వీక్ ఆఫ్ టైం అయితే పడుతుంది అన్నట్టు. సో, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఆలోపు మనోళ్ళకి ఆల్రెడీ నేను చెప్పేసిన ఏం చేయాలని చెప్పి యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి. సో, ఏం చేయాలి అని చెప్పి ఏదైతే చెప్పినో అది ఫాలో అయిపోయి సెట్ అవుతుంది. ఓకేనా. సో, ఇంకా ఫర్దర్గా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఫర్దర్ ఇంకేమైనా అనాలిసిస్ చేస్తే మనం చేద్దాం. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో, ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఇట్లనే అనాలిసిస్లు చేద్దాం ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.